ఒకమారు దేవతలందరూ కలిసి నహుషుణ్ణి స్వర్గానికి అధిపతిని చేశారు. ఇక పదవి లభించగానే నహుషుడు గర్వానికి పోయి నిష్కారణంగా మహర్షులను తన పల్లకీని మోయమని చెబుతాడు. ఇక తప్పని పరిస్థితుల్లో పల్లకీని మోస్తున్న సప్తర్షులలో ఒకరైన అగస్త్య మహర్షిని నహుషుడు తన కాలితో తంతాడు. దానికి ఆగ్రహించిన మహర్షి నహుషుణ్ణి 10,000 సంవత్సరాల పాటు భూమిపై సర్పంగా పడి ఉండమని శపిస్తాడు. దాంతో నహుషుడు అగస్త్య మహర్షిని క్షమించమని కోరి ఈ శాపానికి పరిహారాన్ని సూచించమని ప్రాధేయపడతాడు. దానికి అగస్త్యుడు, ఎవరైతే నీ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తారో ఆనాడే నీకు శాప విముక్తి అని చెబుతాడు. ఇక ఆనాటి నుండి నహుషుడు కొండచిలువ రూపంలో అడవిలో తిరుగుతూ ఉన్నాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు ఈ వనంలో ప్రవేశిస్తారు. అక్కడ సంచరిస్తున్న భీముణ్ణి నహుషుడు తన తోకతో బంధిస్తాడు.